ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కగా ఈ యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం మనము చదువుకుందాం. దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు, ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానమును ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఆ వాగ్దానము కొరకు కనిపెట్టి ఎత్తుపట్టి మనం ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానం మనం రిసీవ్ చేసుకుందాం. ఈ ఉదయకాలము చక్కగా పరిశుద్ధ గ్రంథముల నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం నుంచి మన వాక్య భాగం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నాకు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. చూడండి, దేవుడు బిడ్డారా, దేవుడు అంటా ఉన్నాడు, ఈ దేవుడని యెహోవా నాకు నేను అనగా దేవుడు మనకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నరమాత్రుడు కాదు, మనుషులు కాదు మనకు వాగ్దానం ఇచ్చేది. కానీ దేవాది దేవుడు, భూమి ఆకాశంలో చేసిన దేవుడైన సృష్టికర్త దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అనంటే, భయపడకము. దేవుడు అంటా ఉన్నాడు, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా నువ్వు భయపడక, ధైర్యంగా ఉండు. ఈరోజు నీ పరిస్థితుల్లో, నీ కుటుంబంలో భయము కలిగి ఉంటున్నావేమో, కానీ దేవుడు అంటా ఉన్నాడు, భయపడకము. ఎందుకంటే నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు ఆదరణకర్తగా ఉంటా ఉన్నాడు. మన బలపరిచే దేవుడు. మన కష్టములో, మన సుఖములో, మన దుఃఖములో, ఇబ్బందుల్లో కూడా ఆయన మనకు సహాయం చేసే దేవుడు. మనుషులు ఎవరు కూడా సహాయం చేయరు, కానీ దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. నమ్ముదాం ఈ మాటను, ఈ వాగ్దానం మనం రిసీవ్ చేసుకుందాం. చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. చూడండి, దేవుడు మన కుడి చేతిని పట్టుకొని మనం లేవనెత్తి సహాయం చేసి మన ప్రతి శ్రమ నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ఈరోజు నువ్వు దేని గురించి భయపడుతున్నావో ఆ పరిస్థితి నుంచి దేవుడిని విడిపించి ఆయన నేను ఆశీర్వదించబోతా ఉన్నాడు. కాబట్టి నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం, దేవుని మీద ఆధారపడదాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ లేఖనమునైనా యెషయా గ్రంథం 41:13 ప్రకారమునైనా భయపడుకుడి అంటున్నావు నాయనా. అయా నీకు సహాయం చేయువాడని నేను అంటున్నావు ప్రభా. అయా నీ కుడి చేతిని పట్టుకొని పైకెత్తుదని అంటున్నావు. అయ్యా నాకు సహాయం చేసే దేవుడు, నీకు మహిమ కలుగును గాక. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం చూస్తా ఉన్నారు, వారందరికీ కూడా సహాయం చేయండి. వారి శ్రమ, వారి కష్టము, వారి బాధ నుంచి విడిపించండి, నెమ్మది దయచేయండి. ఈరోజు నేను ఒక అద్భుతం వారి పట్ల చేసి మీరు మహిమ తెచ్చుకోండి. అద్భుతం మీరు చేసినారని నమ్ముతూ మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఉదయకాలం వాగ్దానం రిసీవ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క వాగ్దానం ద్వారా అనేకులు దీవించబడతారు, అనేకులు ఆశీర్వించబడతారు. గాడ్ బ్లెస్ యూ.